హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే 15 kgs చికెన్ ఫ్రై అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. పచ్చిమిర్చి ఇలా సన్న పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్లో ఇప్పుడు కొంచెము ఈ టమాటాలు ఇవన్నీ కొంచెం బాయిల్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాము. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను, అంటే క్రిస్టల్ సాల్ట్ అండి. అదైతే కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. $15 kgs చికెన్ వేసుకుందాము. ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకున్నాం కదా. ఆయిల్లో ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలాగా మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చూద్దామండి, ఒకసారి చికెన్ పీస్ ఉడికిందో లేదో చూద్దాము. ఓకే అండి, కొంచెం అయ్యింది. ఇప్పుడు
టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందాము. బాగా కలుపుకుందాము. ఫ్రై కదా, అడుగంటకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. నెక్స్ట్ ఇప్పుడు వేయించి దంచి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకుందాము. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, చూసేసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే 15 kgs చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.